రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిని వరుస బాంబు బెదిరింపులు హడలెత్తిస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్న సమయంలో కలెక్టరేట్ ను పేల్చేస్తాము అంటూ మెయిల్ రావడంతో తిరుచానూరు పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పోలీస్ డాగ్స్ అలాగే బాంబ్ స్క్వాడ్స్ తో అక్కడ తనిఖీలు నిర్వహించారు. చివరకు అది ఫేక్ కాల్ గా తేల్చుకున్నారు. ఇలా వరుస బాంబు బెదిరింపులు ఇప్పుడు పోలీసులకి పెద్ద తలనొప్పిగా మారాయి, ముఖ్యంగా తిరుపతి పట్టణానికి. మా ప్రతినిధి దామోదర్ అప్డేట్స్ అందించడానికి. దామోదర్, బాంబు బెదిరింపులు సాధారణంగా తిరుపతికి చూస్తూ ఉంటాము. అయితే ఎందుకంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎక్కువగా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఎటువంటి రిస్క్ కూడా తీసుకోలేరు. కానీ ఈ మధ్య ఫేక్ కాల్స్ ఎక్కువైపోయాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాల్, అదేమని తెలుస్తోందా? సుమతి, గతంలో ఏదైతే మెయిల్ ఐడి నుంచి వచ్చిందో అదే మెయిల్ ఐడి నుంచి మరోసారి బాంబు బెదిరింపు మెయిల్, తిరుపతి కలెక్టరేట్ ను పేల్స్తాము, శక్తివంతమైన బాంబులతో పేల్స్తామంటూ కూడా మెయిల్ రావడం అయింది. ఐఎస్ఐ అదేవిధంగా మాజీ ఎల్టీటీ వారు ఈ బాంబు మెయిల్ పంపినట్లుగా అందులో ఉంది. కానీ ఇది తమిళనాడుకి సంబంధించి తిరువల్లూరు ప్రాంతం నుంచి మెయిల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ దిశగా ఎన్ఐఏకి కూడా గతంలో ఏదైతే ఈ మెయిల్స్ గురించి సమాచారాన్ని తెలియజేశారు. మధ్యాహ్నం 11:30 గంటల సమయంలో మెయిల్ రావడంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు, తిరుచానూరు పోలీసులతో పాటు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో మొత్తం కలెక్టరేట్ ను అనువనువును గాలించారు. కానీ ఎక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని తెలుస్తుంది. గతంలో ఏదైతే గత కొంతకాలంగా ఏదైతే బ్రహ్మోత్సవాల ముందు నుంచి ఇప్పటి వరకు వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా గతంలో సీఎం పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ ను పేల్చేస్తామంటూ ఒకసారి వచ్చాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు నివాసం ఏదైతే నారావారిపల్లిలో అక్కడ కూడా పేలుస్తామని వచ్చింది. దీంతో పాటు విష్ణు నివాసము, శ్రీనివాసంతో పాటు ప్రముఖ హోటళ్లు తాజ్ తో పాటు మరికొన్ని హోటల్స్ కి ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వస్తుండడంతో పోలీసులకు ఇది ఒక తలనొప్పిగా మారింది. ముఖ్యంగా మెయిల్స్ వచ్చిన వెంటనే ప్రతిసారి తనిఖీలు నిర్వహించడము, అది ఫేక్ మెయిల్ గా తేలడంతో నిట్టూర్చడము సరిపోయింది. ఓవైపు నిరంతరము వివిఐపీలు వస్తున్న ప్రదేశం కావడంతో అటు వివిఐపీల సెక్యూరిటీ కోసం రోడ్ల తనిఖీలు కూడా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ చేయాల్సిన పరిస్థితుల్లో ఈ ఫేక్ కాల్స్ ద్వారా ఇటు బాంబు బెదిరింపులు రావడంతో వాటిని ఇటువైపు మరోసారి ఇటు తనిఖీలు నిర్వహించడం గానీ ఇబ్బందికరంగా మారిందని సిబ్బంది తలలు పట్టుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించి ఎక్కడి నుంచి మెయిల్స్ వస్తున్నాయి అన్న విషయాన్ని ఎన్ఐఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాము, తొందరలోనే విషయాలు తెలియజేస్తామని కూడా తిరుపతి పోలీసు అధికారులకు తెలిపినట్లు సమాచారం. సుమతి, రైట్ దామోదర్, ఫేక్ బాంబు బెదిరింపు కాల్స్ ఇప్పుడు తిరుపతి పట్టణానికి పెద్ద తలనొప్పిగా మారుతూ ఉన్నాయి.